యమలాడకు మొక్కులపై చెప్పుకుందామని ఇట్లా పోతుండ్రా. ఎందుకంటే యమలాడ రాజన్న గుడి మొత్తం బంధు పెట్టిరట. స్వామివారిని దర్శనం చేసుకుంటూ మాత్రం కుదరదట. అవో గుడిలో లడ్డూలు మొత్తం బూజు పట్టినాయని ఇట్లా భక్తులందరూ నిరసన చేస్తే బంధు పెడుతుర్రా. అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండి. రాజన్న సిరిసిల్ల జిల్లాల యమలాడ రాజన్న గుడికాడ స్వామివారి దర్శనాలు ఎందుకు బంధు పెట్టిరో గుడి ఆఫీసర్లే చెప్తుర్రు. ఓం నమ శివాయ. మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ రాజన్న అని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తుల కోసం మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. అందులో విస్తరణ అనేది మనం దేవాలయ విస్తరణ చేస్తున్నాము. ఇట యమలాడ గుడికాడ రాజన్న గుడి మొత్తము ఎలుము చేసే పనులు సురువు చేసిరట. మరి రాజన్నను దర్శనం చేసుకోవాలని మొక్కులు అప్పచెప్పుకునే భక్తులకు ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఏడికి పోవాలి ఆ ముచ్చట కూడా చెప్పురే మేడము. పనులన్నీ కూడా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడికి వచ్చినప్పుడు ఈ పనులు జరుగుతున్న సమయంలో ప్రత్యామ్నాయంగా మనం మన అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వరాలయంలో మనం అక్కడ జరిగేటువంటి సేవలు ఇక్కడికి మనము ఆజిత సేవలు, కోడెమొక్కు, కుంకుమార్చనలు, కళ్యాణాలు ఇత్యాది సేవలన్నీ కూడా మనం ఈ రోజు మంచి రోజు అని చెప్పేసి భీమేశ్వరాలయంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటి సంది యమలాడ గుడికి పోయి మొక్కులు అప్పచెప్పుకుందాం అనుకునే భక్తులంతా ఇప్పుడున్న రాజన్న గుడికి కాకుండా పక్కపొంటి గల్లీలున్న భీమేశ్వర స్వామి గుడికి పోవాలన్నట. ఇప్పుడు ఆడనే స్వామివారికి కట్టే కోడెమొక్కులు కాడికెళ్ళి అర్చన, అభిషేకము, కళ్యాణం ఇట్లా అన్ని సేవలు కూడా భీమేశ్వరుని గుడి కాడనే అందేటట్టు సవలతులు చేసిర్రట. అమ్మ ఆలయాధికారులారా, తాండవం చేసే శివయ్య దర్శనం అయ్యేందుకు భక్తులకు తండ్లాట అవుతుందని యమలాడ గుడిని ఎలుము చేసే పని ముంగట పెట్టుకుర్రు. మంచిగానే ఉన్నది మేడము. అట్లనే ఆలయం కౌంటర్లలో పెట్టి భక్తులకు అందించే పులిహోర, లడ్డూలు కూడా మంచిగా ఉండేటట్టు చూడాలి. మొన్ననే భక్తులకు మొత్తం బూజు పట్టిన లడ్డూలు ఇస్తుర్రని నిన్న మొన్నటి దాకా కూడా సోషల్ మీడియాలో ఒకటే ముచ్చట నడిచింది. షెయి సర్కారు ఏలుబడులకు వచ్చుడేమో గాని అటు సర్కారు బడులు, సర్కారు దవాఖాన్లే కాదు ఇప్పుడు గుళ్ళు గోపురాలు మొత్తం గబ్బు గబ్బు అవుతున్నాయని అనేటట్టు చేయకుండ్రి. పవిత్ర స్వామివారి సన్నిధిని అపవిత్రం చేయకుండ్రి మేడము. పుణ్యం ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.